గుర్తింపు గణన సూత్రం ఏమిటి? వాట్ ఈజ్ రికగ్నిషన్ స్కోర్? గుర్తింపు గణన సూత్రం ఏమిటి? ఈ గుర్తింపు గణన సూత్రం మనకు తీసుకున్నట్టయితే మెమరీ లోపల వస్తుంది. గుర్తింపు గణన సూత్రం ఏంటంటే ఒప్పు మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ 100. గుర్తింపు గణన సూత్రం లేదా రికగ్నిషన్ స్కోర్లో ఒప్పు మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ 100. ఒప్పు మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ 100 అనే దాన్ని రైట్ ఉంటుంది. మనం ఒప్పు అంటే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక సబ్జెక్టుకు ప్రయోగశాలలో ఏం చేశారంటే ఒక ప్రయోక్త సబ్జెక్టుకు ఒక 50 పదాలున్న కార్డ్స్ ఇచ్చారు. 50 కార్డ్స్ ఇచ్చి తర్వాత చెప్పారు వారికి, మీరు గుర్తుంచుకోవాలి, వేరే కార్డ్స్ తోటి కలిపారు. అంటే మొత్తం 200 కార్డ్స్, అంటే టోటల్ 200 కార్డ్స్ను అందులో కలిపి, అంటే 50 + 150 200 కలిపారు, మిక్స్ చేశారు. చేసి ఏం చెప్పారంటే, మీరు మొదట చూసిన కార్డ్స్ను, ఆ వరుస పదాలు ఉన్న కార్డ్స్ను గుర్తుపట్టాలన్నారు. అప్పుడు ప్రయోజకుడు అంటే సబ్జెక్ట్ ఏం చేశారంటే 40 కార్డులు మాత్రమే గుర్తించగలిగారు, 10 గుర్తించలేదు, తప్పిపోయింది. సో ఇప్పుడు గుర్తింపు గణన = ఉప్పు ఎంత అంటే మనకు మామూలుగా తీసుకున్నట్టయితే 40. అదేవిధంగా ఉప్పు మైనస్ తప్పు అంటే ఎన్ని పోయినాయి? 10 తప్పు పోయినాయి. బై మామూలుగా మొత్తం ఇంటూ 100. ఉప్పు మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ 100. మొత్తం ఎన్ని? ఫస్ట్ మనం ప్రైజరీ కార్డు చూపెట్టింది 50 కదా, మొదలే మనం 50 చూపెట్టాం. సో 40 మైనస్ 10 బై 50 ఇంటూ 100. దీన్ని ఏమంటారంటే గుర్తింపు గణన అంటారు. సో దీన్ని మామూలుగా ఇందులో అంటే రికగ్నిషన్, స్మృతి విస్మృతిలో భాగంగా వస్తుంది. దీన్ని రికగ్నిషన్ స్కోర్ అని కూడా అంటారు. సో మరొకసారి కూడా చూద్దాం. గుర్తింపు గణన సూత్రం ఒప్పు మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ 100. సో ఇంతకుముందు ప్రయోగం లోపల 50 కార్డ్స్ చూపెట్టారు, వేరే కార్డ్స్ 150 కలిపితే 200 అయినాయి. అన్ని మిక్స్ చేసి షఫిల్ చేసి మళ్ళీ సబ్జెక్ట్ చూపెడితే మొదట చూసిన కార్డ్స్ను గుర్తుపట్టాలన్నారు. అందులో 40 గుర్తుపెట్టారు. 40 గుర్తుపడితే ఏంటి అంటే ఇప్పుడు ఉప్పు ఏమైనాయి? 40. ఎన్ని తప్పు పోయినాయి? 10. అంటే ఉప్పు మైనస్ తప్పు అంటే 10 మైనస్ 40 మైనస్ 10 బై మొత్తం ఎన్ని కార్డ్స్ ఫస్ట్ ప్రయోజనం చూపెట్టింది? 50 ఇంటూ 100. సో దీన్ని ఏమంటారంటే మామూలుగా గుర్తింపు గణన రికగ్నిషన్ స్కోర్ అని చెప్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.